బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. ఢిల్లీలో తన ఇంటికి వచ్చింది కేటీఆర్ మర్చిపోయారని ప్రశ్నించారు. కవిత సహా ఎవరిపైనా విచారణ జరగకుండా చూడాలని అడగలేదా? విచారణ ఆపిస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామనలేదా అని నిలదీశారు. విలీనంపై చర్చించలేదని కేటీఆర్ ఇష్టదైవం మీద ప్రమాణం చేయగలరా? తన ఇంటికి ఎవరొచ్చారో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇస్తానన్నారు. వారి కోరిక మేరకే బీజేపీ పెద్దలతో మాట్లాడానని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పుకోలేదని కూడా చెప్పానన్నారు. వారు అనుకున్నది జరగలేదని తనపై బురద చల్లుతారా? కేటీఆర్ గురించి వారి చెల్లెలే చెప్పారు. జగన్ కోసం దేనికైనా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడి ఈరోజు ఎందుకు బాధ ఆయనకి? రేపు మళ్ళీ బీజేపీ టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో, పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో నా పైన, అది బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటుందనే ఉద్దేశంతో నీకు ఎక్కడో భయం పుట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు. కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరన్నా దేశంలో ప్రపంచంలో నమ్మేవాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్కు బీజేపీ ఎంత దూరం? కాంగ్రెస్ విధానాలకు అగనెస్ట్గా పుట్టిన పార్టీ బీజేపీ. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా మనం చూస్తున్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, వాళ్ళంతా కూడా బీజేపీకి ఇబ్బందులు పెట్టాలని మొత్తం ఇండియా అనే కూటమి కలుపుకొని చేస్తుంటే బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ కోసం రమేష్కి వర్క్ ఇచ్చినారని చెప్పి దానికి మాట్లాడే కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా. అయినా కూడా నువ్వు మాట్లాడి ఈ మధ్య టీవీలో చూస్తున్నా, నాకు సంబంధించిన విషయం కూడా కాదు, నీ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? నువ్వు చేసే బిహేవియర్ ఏంటి? వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకి లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు. అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు లిస్టు తీద్దామా? తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారని కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో, మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం. మీడియా ఏం మాట్లాడుతున్నాం? నీకు ఎందుకు అంత అక్కసు? జగన్ కోసం దేనికైనా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడి ఈరోజు ఎందుకు బాధ ఆయనకి? రేపు మళ్ళీ బీజేపీ టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో, పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో నా పైన, అది బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటుందనే ఉద్దేశంతో నీకు ఎక్కడో భయం పుట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు. కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరన్నా దేశంలో ప్రపంచంలో నమ్మేవాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్కు